భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, వెలుతురు సక్రమంగా ఉండి వస్తువులు బాగా కనిపిస్తే ఎప్పుడు మనిషికి వస్తువు యొక్క సాక్షాత్కార విషయంలో సంశయాలే ఉండవు. లోపల ఉండే ఆత్మ విషయం కూడా అంతే. దాన్ని తెలుసుకోవడం కదా మనిషి యొక్క కర్తవ్యం. దానికోసం కదా మానవుడికి మంచి బుద్ధి ఇవ్వడం జరిగింది. ఈ బుద్ధితోటి తన లోపల ఉండేటువంటి ఆత్మను తెలుసుకోవాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే భిద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి ఈ శరీరంతో ఈ జీవుణ్ణి కట్టిపెట్టినటువంటి కర్మబంధం అటువంటి విడాలి. అంటే తను చేసేటువంటి కర్మాచరణ ద్వారా ప్రాచీనంగా వస్తుండే కర్మబంధం తొలగాలి. ఛిద్యంతే సర్వ సంశయా. అప్పుడు వీడికి ఆత్మ అనేటటువంటి స్పష్టంగా ఉన్నది శాస్త్రం చెబుతోంది కనుక, పెద్దలు ఉపదేశం చేశారు కనుక అనేటటువంటి ఒక నిశ్చయాత్మక జ్ఞానం చేత ఏమో దొరుకుతుందో దొరకదో ఆత్మ, మనం లభించగలుగుతామో లభించలేమో దాన్ని అనేటువంటి సంశయాన్ని కూడా పోతాయి. ఆ సంశయం తొలగిన తర్వాత క్షీయంతే చాస్య కర్మాణి. వీడికి ఉండేటువంటి ప్రాచీనమైన వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. తస్మిన్ దృష్టే పరావరే. అప్పుడు ఆత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తారు. ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడికి కర్మబంధం తొలగుతుంది, సంశయాలు దూరం అయిపోతాయి అని చెప్పారు. అయితే ఆత్మ సాక్షాత్కారం కలిగితే సంశయాలు పోతాయా? సంశయాలు పోయాక ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా? ఇది ముందా అది ముందా? అది ప్రశ్న. దానికి పెద్దల యొక్క ఉపదేశాన్ని శ్రవణం చేయడం ద్వారా మనలో మొట్టమొదట దాని విషయమైనటువంటి ఒక పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దాన్ని విశ్వసించి క్రమంగా సాధన చేయడం ప్రారంభిస్తే అప్పుడు దానికి సంబంధించిన ఒక అపరోక్షమైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అన్నమాట. అంటే వస్తువు సాక్షాత్కారం మనకి అప్పుడు ఏర్పడుతుంది. సంశయాలు క్రమంగా పెద్దల ఉపదేశం ద్వారా తొలగాలి కనుక ఉపదేశం అనేటటువంటిది దాన్ని మళ్ళీ మనసులో సతతము మనం స్మరించడం, మననం చేయడం అనేటటువంటి ఎప్పుడు కూడా మనలో సంశయాన్ని తొలగించేవి. అదిగో ఆ సంశయాలు తొలగడం అనేటటువంటి స్థితి దాకా మనం ఎదగడానికి కర్మాచరణ చేస్తూ ఉండాలి. ఏమిటి శ్రవణం చేస్తూ మనం కర్మాచరణ చేయాలి అనేటటువంటి దాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రవణం చేయడం ద్వారా మననం చేస్తే లభించేది జ్ఞానం. ఆ జ్ఞానం ఎంత ఎత్తుదాకా మనకి ఎదగాలి అనంటే మనకు ఉండేటటువంటి ఇతర వస్తువుల వల్ల మన లోపల ఏ రకమైనటువంటి సంపర్కము అవి కలిగించకుండా వాటి వల్ల మనలో ఏర్పడేటువంటి ఉద్రేకముల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగేటట్టుగా అన్నీ మనకి పొందాల్సింది ఆత్మే అనే విశ్వాసం కలిగించేటంత వరకు మన జ్ఞానాన్ని పైకి పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. ఎవరికైతే ఏమాత్రం సంశయం లేకుండా పొందాల్సింది అదే అనే నిశ్చయంతో ముందుకు సాగుతారో వాడు చిన్నద్వైతాహ అని చెప్పాడు 5వ అధ్యాయంలో. ఈ స్థితి ఎట్లా కలుగుతుంది అని వాళ్ళకే ఎందుకు కనిపిస్తోంది అనంటే, వాళ్ళకి ఆ సంశయాలు ఎందుకు తొలగాయి అనంటే వాళ్ళు ఋషయ, వాళ్ళకి వస్తువులు స్పష్టంగా కనిపించింది కనుక వాళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి సంశయాలు ఉండవు అని చెప్పాడు. అదే వాళ్ళు ఎందుకు అలా దర్శనాన్ని పొందగలిగారు? ఎట్లా పొందగలిగారు? యథాత్మాన. వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు పొందారు. నువ్వు ప్రయత్నించాయి, నువ్వు పొందుతావు. ప్రయత్నం చేయకపోవడం మన లోపం తప్ప పొందకపోవడం అనేటటువంటిది లేనే లేదు. ప్రయత్నం చేసిన వాడికి తప్పనిసరిగా లభించి తీరుతుంది అనేటటువంటి ఒక భరోసా శ్రీకృష్ణుడు మనకే ఇస్తున్నాడు అనమాట. ఒంటరిగా కూర్చోవడం తగదు. అలాంటి వాళ్ళు సర్వభూతహితం కోసం ప్రవర్తిస్తారని చెప్తాడు. ఇలా ప్రయత్నం చేసిన వాళ్ళలో అర్జునుడు కూడా ఉన్నాడు. గతంలో ధనుశాస్త్రాన్ని తను చాలా ప్రయత్నం చేసి సాధించాడు. ఆ సాధించిన దానికి లక్ష్యం అతను ఒకటి ఉంది, దాన్ని పొందాడు కూడా, భేదించాడు కూడాను అని మనకి చెప్తారన్నమాట. అంటే ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏం లేదు. ప్రయత్నాన్ని నుంచి అప్పుడప్పుడు వెనక్కి తిరగడానికి రకరకాల ప్రయత్నాలు అడ్డొస్తుంటాయి, రకరకాలైనటువంటి విరోధాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తాను దాటాలి, అతిక్రమించాలి. తను పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి వెళ్ళినప్పుడు అట్లాంటివి ఎన్నో వచ్చాయి. వనవాసంలో అలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాడు. అజ్ఞాతవాసంలో అలాంటివి తాము ఎన్నో ఎదుర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి అట్లాంటి వాటిని ఎన్ని ఎదుర్కొన్నాడో తను కూడాను. అయితే తనకి కృష్ణుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఒకటి గతంలో ఉంది కనుక అవి ఏం చేయలేకపోయాయి. వాళ్ళకి కావలసినటువంటి దాన్ని వాళ్ళు పొందుతూ వచ్చారు.
కానీ ఇప్పుడు ఈ యుద్ధం చేయమనేటప్పటికీ పాపం అన్ని రకాల సంశయాలు అర్జునుడి కొరతలో ఆక్రమించాయి, ఆవేశించాయి. స్వామి చెప్తున్నాడు, అవన్నీ నీకు దర్శనం నీకు కూడా తప్పనిసరిగా కలిగి తీరుతుందయ్యా. కారణం నీలో ఉండే సంశయాన్ని కూడా పోతాయి. ఎప్పుడు నువ్వు కూడా ప్రయత్నం చేయి, నువ్వు కూడా యథాత్ముడివి కా అంటున్నాడు స్వామి. సరే, యథాత్మని కూడా ప్రయత్నం చేశా, నాలో కూడా పాపాలు తొలగిపోయేటట్టుగా సంశయాలన్నీ పోయాయి, ఆత్మ సాక్షాత్కారం కలిగిపోయిందయా. ఇప్పుడు నేను ఎప్పుడో కూర్చుంటాను ఒక మూల అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడు వెళ్ళి ఒంటరిగా ఒక మూల ఇప్పుడు కూడా కూర్చోనడు. చాలామంది లోకంలో మేము కూడా ఆత్మ సాక్షాత్కారం చేశాము అనేటువంటి వాడు కొందరు మనకు కనిపిస్తుంటారు. ఓ ఆయన కూడా మహానుభావుడు ఆత్మ సాక్షాత్కారం చేశాడు అని చూపించేవాళ్ళు కొందరు మనకు కనిపిస్తుంటారు. కానీ సాధారణంగా అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరమైనటువంటి లౌకిక ప్రవృత్తులు ఏం లేకుండా ఎక్కడో ఒక చోట కేవలం అలా ఏ ధ్యానంలోనూ కూర్చుండిపోయినట్టుగానే మనకు కనిపిస్తారు, ఏ సమాధి దశలోనో వాళ్ళు ఉన్నట్టుగా. అట్లా సమాధి దశలో ఉండేటివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు కాడు అని స్వామి 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి సుఖం కలగాలి అని ప్రయత్నం చేస్తారు తప్ప తామేదో ఆనందిస్తూ అనుభవిస్తూ కూర్చోవాలి అని ఎప్పుడు అనుకోరు నిజమైన ఆత్మజ్ఞానం. ఎందుకంటే గతంలో దర్శనం అంటే ఏమిటో స్వామి చెప్పి ఉన్నాడు. దేహం కంటే తాను వేరని, ఆ వేరైనటువంటి తాను ఏ విధంగా ఉంటాడో ఏ దేహంలో ఉండేటిని జీవుడైనా అట్లాగే ఉంటాడని, ఇతరుల దేహాల్లో ఉండేటిని జీవులు కూడా ఆ దేహాల కంటే విలక్షణులని, ఈ ఇందరి జీవులు కూడా సమానాకారంగా ఉంటారు అనేటటువంటిదని, వీళ్ళందరూ జ్ఞానమే వాళ్ళ స్వరూప స్వభావాలు అని ఎవడైతే గుర్తిస్తాడో వాడి నిజమైన ఆత్మజ్ఞానం కలిగిన వాడిని గతంలోనే తను చెప్పి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం అయినటువంటి వ్యక్తి తన మానాన్ని తను తలుపులు వేసుకుని ఎవరికి కనిపించకుండా కూర్చునేటువంటి ప్రయత్నం తను చేయడు. మరి ఏం చేస్తాడు అతను? సర్వభూత హితమునందు తాను ప్రవర్తిస్తాడు. నిజానికి సర్వమానవాళికి క్షేమం కలగాలని ప్రయత్నం చేస్తుంటారు కొందరు అని అంటారు. కానీ ఇతడు కేవలం మానవాళి హితం కోసం మాత్రమే కాదు, సర్వభూత హితే రతుడు అవుతాడన్నమాట. సర్వభూతములంటే మానవులు, జంతువులు, క్రిమికీటాదులు, తిర్యక్ స్థావరాదులకు కూడా క్షేమం కలగాలి అంటూ వాటికి కూడా ఎక్కడ ఎప్పుడు ఏ కాస్త కష్టం కలిగినా ఆ కష్టానికి తాను స్పందించేవాళ్ళలాగా అవుతాడనమాట. తాను బాధపడతాడు, అవి ఆనందిస్తుంటే తను ఆనందం పొందుతూ ఉంటాడనమాట. అవి తప్పుదారిని పెడుతుంటే వాడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం తనే స్వయంగా చేస్తాడు. వాడికి అదే రతి, వాడికి అదే ఆనందం. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మగా తాను ఎట్లాగైతే ఎప్పుడు కూడా పాపాలు అంటకుండా ఉండాలి అని అనుకుంటున్నాడో, అన్ని ఆత్మలు అట్లాంటివే కనుక ఆయా శరీరాల్లో అవి ఉంటూ ఆ శరీరగతమైనటువంటి దోషాలను అంటించుకోకుండా అవి కూడా విలక్షణంగా ఉండాలని వీడు కోరుకుంటేనే వీడికి తనని గురించినటువంటి ఒక జ్ఞానం సక్రమంగా ఏర్పడింది అని అర్థం తప్ప లేకపోతే కాలేదు అని ఒక నిర్ణయం. భగవద్ రామానుజుల వారికి శిష్యులు ఆయన ఉండేవారు, కూరేసులు అని వారి పేరు. వారిని కూరత్తాళ్వాన్ అని కూడా అంటూ ఉంటారు. వారు ఆనాడు ఒక పాముకి నోట్లో ఒక ముళ్ళు దిగి అది బాధపడుతూ ఉండడం చూశారు. మిగతా వాళ్ళంతా దాన్ని కొట్టేయండి, చంపేయండి అని, మరి కొంతమంది అబ్బబ్బో వద్దు దగ్గరికి పెడితే అది ఏమైనా చేస్తుంది పారిపోదాం అని అంటుంటే, పాపం వీరు దాని యొక్క స్థితిని గమనించి అదేదో బాధపడుతోంది అని తెలుసుకుని క్రమంగా దాని దగ్గరికి వెళ్ళి దాని నోట్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అని గమనించి దాన్ని జాగ్రత్తగా పట్టి ఆ ముళ్ళు తీశారు. అమ్మో 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 అంటారు మిగతా వాళ్ళంతాను, కానీ ఏం పర్వాలేదంటారు. వారు దాన్ని సక్రమంగా చూడటానికే ప్రవర్తిస్తారన్నమాట. కారణం తన దేహం చూస్తే తాను ఎట్లాగైతే భయపడ్డో, సర్పదేహాన్ని చూసినా తాను అట్లాగే భయపడ్డు. ఈ దేహంలో జీవుడు ఎట్లాగైతే సుఖంగా ఉండాలనుకుంటున్నాడో అందులో ఉండే జీవుడు కూడా అట్లాగే సుఖంగా ఉండాలనే కదా అనుకుంటాడు. కనుక దాంట్లో ఉండే జీవుణ్ణి కూడా సుఖపెట్టగలిగినాడు మాత్రమే ఇందులో ఉండేటువంటి తాను సుఖపడగలుగుతాడనే విషయం తను గుర్తించగలిగినాడు నిజమైన దృష్టి కలిగిన వాడని అర్థం. విభీషణుడు రావణాసురుడికి ఒక హితం చెప్తాడు. రావణ, నువ్వు నీ భార్యలతోటి సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నావు కదా, మరి రామచంద్రుడు భార్యని నీవు అపహరించి తీసుకొస్తే నువ్వు నీ భార్యలతో ఎట్లా సుఖంగా ఉండగలుగుతావయ్యా అని అడిగాడు ఆయన. ఏమంటావు అన్నాడు ఆయన. రాముడు భార్యతోటి సుఖంగా ఉండని నువ్వు నీ భార్యలతోటి సుఖంగా ఉండగలుగుతావు అని హితోపదేశం చేశాడు ఆయన. మన అదృష్టం బాగుండేది రావణాసుడికి ఎక్కలేదు, అది వేరే విషయం. నేను ఎప్పుడైనా నా తండ్రిని ఎంత బాగా గౌరవిస్తున్నానో
ఎదటి వ్యక్తులు కూడా వారి తండ్రులని అంత బాగాను గౌరవించాలి అనే జ్ఞానం నాకు కలిగితేనే నా తండ్రి మీద నాకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టు లెక్క కదా. అలానే ఈ లోపల ఉండేటటువంటి ఈ శరీరగతమైనటువంటి జీవుణ్ణి అయినటువంటి నేను ఎంత ఆనందంగా ఉండాలి అని అనుకుంటానో, ఎలా సుఖంగా ఉండాలనుకుంటానో, అలాగే అన్ని దేహాల్లో ఉండేటటువంటి జీవుళ్ళు కూడా అంత ఆనందంగా ఉండాలి అనే జ్ఞానం నాకు కలిగితేనే నా మీద నాకు ఒక అవగాహన ఉన్నట్టు లెక్క తప్ప వాళ్ళు లేకపోతే నాకేమండి, వాళ్ళు ఏమైపోతే నాకేం కనుక, వాళ్ళు ఎప్పుడు పోతే నాకేం కనుక, ఎక్కడికి పోతే నాకేం కనుక, నా మానాన్ని నేను డిస్టర్బ్ కాకుండా ఉన్నాను కదా, అంతే చాలు. మనుషుల్లో ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఈ రోజుల్లో చాలా అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పరాయి వాడు ఏమైతే నాకే, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలును అంటూ కేవలం తన వరకే గిరిగీసుకుని కూర్చునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మరి కొంతమంది మనుషులు మాత్రం బాగుంటే చాలును అనుకుంటూ మిగతా ప్రాణికోటిని ఆహారంగానో నాశనం చేయడం మనం చూస్తుంటాం. కాదు, సమస్త భూతములు కూడా సుఖంగా ఉండాలని ఎవడైతే కోరుకుంటాడో వాడే తనంతట తాను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్టు లెక్క. వాడే సుఖంగా ఉండగలుగుతాడు, వాడే నిజమైనటువంటి జ్ఞానం కలిగినవాడు, వాడే నిజమైనటువంటి సమదృష్టి కలిగినవాడు సుమా అని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సమదృష్టి అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇతర భూతములతోటి సామ్యాన్ని తనలో చూసుకోవడం, అంటే ఆయా దేహాల్లో ఉండేటువంటి జీవ స్వరూపంతో తను కూడా సమానంగా భావించడం ఒక రకమైనటువంటి సామ్యం అని అంటారు. రెండవది, తన వల్ల ఇతర భూతాలు కూడా ఉన్నాయి అనేటటువంటి జ్ఞానం కలగడం, ఇది రెండవ రకమైనటువంటిది అని అంటారు. ఈ రెంటి వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఇతరమైనటువంటి భూతాలతో తను సముడు అని అనుకోవడం చేత అవి నీచమైనవి, అల్పమైనవి, క్షుద్రమైనవి, తనేదో ఉత్తముడు అంటూ తనలో ఉండేటువంటి ఒక ఆధిక్యాన్ని చూసుకుని వీళ్ళు మిడిసిపాటు, గర్వము, దర్పము, అహంకారము కలిగేటటువంటి స్థితి క్రమంగా తగ్గుతుంది. ఇతర ప్రాణుల విషయంలో చులకన భావం పోతుంది. మనకందరికీ మనిషి కంటే ఇతరమైన చూస్తే ఒక రకమైన చులకన భావం, మనుషుల్లో కూడా మనకంటే కొంచెం తక్కువ వాళ్ళు అనుకుంటూ కొందరిని చూసి ఒక రకమైన చులకన భావం పొందుతూ ఉంటామే. అదిగో ఇది పోవడానికి ఏం చేయాలంటే వాళ్ళతోటి, అంటే ఆ శరీరాల్లో జీవుడు ఎట్లాంటి వాడో ఈ శరీరంలో జీవుడు కూడా అట్లాంటి వాడే అనేటటువంటి ఇతరులతోటి సమభావన ఒకటి మొట్టమొదటి ఏర్పడితే తనలో ఉండేటువంటి ఈ దోషాలన్నీ కూడా క్రమంగా తొలగుతాయి, అహంకారాదులన్నీ కూడా పోతాయి. అందుకోసమనే మన భగవద్ రామానుజుల వారి శిష్యులు అయినటువంటి పరాశర భట్టర్ అనేటువంటి ఒక మహానుభావులు భగవంతుని అనుభవించేటటువంటి చోట కదా మనం ఉండాల్సింది. అది ఏ జన్మైతే ఏం కనుక రధ్యాసునాం అన్యతమో భవేయం అని ప్రార్థన చేసుకున్నారు. భగవంతుని అనుభవించేటువంటి పరమభక్త శిఖామణులు తిరిగేటటువంటి శ్రీరంగ క్షేత్రంలో వారి పాదాల కింద ఉండేటటువంటి ఒక రోడ్డుగా నేను మారిన, ఒక ధూళి కణంగా మారినా చాలు, వారు తిని పారవేసినటువంటి ఆ భగవత్ ప్రసాద శేషాన్ని ఒక మెతుకున తినగలిగేటటువంటి ఒక కుక్కగా నేను ఆ ఊళ్ళో పుట్టినా పర్వాలేదు అనుకున్నారు. నిజానికి మనకి ఆ కుక్క అంటే నీచమని, ఆ నేల అనగానే ధూళి అనగానే అచేతనం అని ఒక రకమైన చులకన భావం. కానీ భగవత్ సంబంధం కలిగి ఉంది కనుక దాని చులకన భావం పనికిరాదు. ఆ కుక్క అనేటటువంటి ఒక ఆకృతిలో ఉండేటువంటి జీవుడు ఎట్లాంటి వాడో ఈ శరీరంలో ఉండే జీవుడు అట్లాంటి వాడే కనుక వాడికి భగవత్ సంబంధం ఉంది అని అంటే ఆ భగవత్ సంబంధం లేని నేను కూడా అంటే భగవత్ సంబంధం కలగగలిగేటట్టుగా ఒక జనం లభిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది కనుక అదేనా పర్వాలేదు నాకు అన్నారు. అదే పరమ ఉపాధేయం అని అనుకుంటారన్నమాట. అచేతనమైనా పర్వాలేదు. ఆళ్వార్లలో ఒక మహానుభావులు మన కులశేఖరులు అనేటువంటి కేరళ రాజ్యాన్ని పరిపాలించేవారు. వారంటారు, భగవంతుడు శ్రీ వెంకటాచలపతిగా వేంచేసి ఇక్కడ ఈ లోకంలో వేంచేసి ఉండగా ఆ స్వామి సన్నిధిలో ఉండేటటువంటి ఒక కోనేరుగా, కోనేరు తిరిగే ఒక చేపగా, అక్కడ ఉండేటువంటి ఒక కొంగగా, ఒక చెట్టుగా, ఒక పక్షిగా, ఒక గట్టుగా, ఒక కోతిగా, ఒక మనిషిగా, ఇలా రకరకాలు కోరి వాటిలో రకరకాల ఆశంకలు చేసుకుని చిట్ట చివరికి వారంటారు, అబ్బాయి ఇవన్నీ కూడా క్రమంగా నేను మళ్ళీ దూరం చేసుకునే అవకాశం ఉందాయా? కాదు కాదు, ఆలయం లోపలి తలుపులు వేసేసినప్పటికీ కూడా అది లోపలే ఉంటూ ఎప్పుడు నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకుంటూ ఉంటే క్రింది గడప ఉందే, తలుపులు వేసిన తర్వాత కూడా లోపల ఉండేటువంటి కింది గడప పడి అని అంటారు కదా, ఆ పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్వేనే, నేను అలా ఒక గుమ్మం క్రింద పడి ఉండి ఎప్పుడు నీ దివ్య ముఖారవిందాన్ని అట్లా సేవించుకుంటూ ఉండగలిగే భాగ్యం నాకు కలిగించు తండ్రి అని అడుగుతారు వారు. అచేతనం కదండి, అచేతనమైతేనేమిటి, చేతనమైతేనేమిటి, యోగ్యమైనటువంటి స్థానంలో ఉండగలిగే తన స్వరూపానికి అనురూపమైనటువంటి సేవని చేసుకుంటూ ఉండగలిగే యోగ్యత లభిస్తే అదే ఆత్మసాక్షాత్కారానికి ప్రధానమైనటువంటిది కనుక, లభించాల్సినటువంటిది కనుక
అది ఎక్కడ దొరికితే ఎక్కడ, ఎలా దొరికితే అలాగా, ఏ రూపంలో దొరికితే ఆ రూపం, నాకు ఉపాధేయత్తమమే అని వారు ప్రార్థన చేసుకుంటారన్నమాట కులశేఖర ఆళ్వారు. ఇది ఇతర వస్తువులతోటి తనని సమానముగా భావించుట, ఇది ఒక రకమైనటువంటి సమదృష్టి అని అంటారు. ఇది ఏర్పడాలి. మరొక రకమైనటువంటి సమదృష్టి, తన వలె సమస్త భూతములు ఉన్నాయి అని అనుకుంటూ వాటిని దర్శించడం అన్నమాట. ఇదొక రకమైన సమదృష్టి. దీనివల్ల మనకి వాళ్ళకి ఏదైనా ఒక హితం చేయాలి అనేటువంటి కాంక్ష కలుగుతుంది. అది ఎట్లా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే వాడు సర్వభూత హితే రతుడు అవుతాడన్నమాట. అది ఎలా అవుతాడో స్వామి మనకి వివరించాడు. దాన్ని కూడా మనం తెలుసుకోవడం అవసరం. జై శ్రీమన్నారాయణ.